ఇదేనండి చికెన్ అండి. చికెన్ కర్రీ గ్రేవీ లాగా చేస్తాను. నిన్న నైటే తెచ్చాను. నైట్ తెచ్చి ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొంచెం పెరుగు, నిమ్మకాయ అంతా కలిపి పెట్టాను. ఇది పెట్టినాక వండినామనుకో చాలా మెత్తగా ఉడికిపోతుందండి. ఇది నైట్ తెచ్చి పెట్టుకుంటే చాలా మెత్తగా ఉడికిపోతుంది. ఇందులో కలిపి మనం కర్రీలాగా చేసుకోవచ్చు. ఇది ఫ్రై చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. నేను ఫ్రై చేసింది కూడా నేను పెడతాను, చూడండి. దీనికి కావాల్సిన ఐటమ్స్: ఆనియన్ అండి, ఒక ఇంత పెద్ద గడ్డ, ఒక 3 టమాటాలు, కొబ్బరి, ధనియాలు, ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం. ఇవన్నీ ఫ్రై చేసి మిక్సీలో వేయాలండి. మిక్సీలో వేసినాక చూపిస్తాను. ఇంకో ఆయిల్ వేసి, ఆయిల్ తర్వాత చికెన్ మొత్తం కలిపిన కదండి. దీంట్లో నేను ఆనియన్ ఇప్పుడే ఏమి వేయడం లేదు. ఆనియన్, టమాటా అవన్నీ పేస్ట్ చేసుకున్నా కదండి. ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. ఆనియన్ ఎందుకంటే ఇంకో దీంట్లో వేసినా కదా పేస్ట్ కోసం. ఆనియన్, ఉల్లిగడ్డ, టమాటా అవన్నీ వేసినా కదా. ఈ పేస్ట్ ఇది అయిన తర్వాత ఈ పేస్ట్ కొద్దిగా ఉడకాలి. ఉడికినాక ఈ పేస్ట్ వేయాలి ఇందులో. ఇంకో కొద్దిగా చింతపండు అండి, 2 రెక్కల చింతపండు, అంతే, బాగుంటుంది. ఇదేనండి పేస్ట్. ఆనియన్, 4 టమాటా, ధనియాలు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసినాం. అన్నీ పేస్ట్ చేసాను కదా. ఇది దీంట్లో వేసేసాను. చికెన్ ఉడికిపోయింది. ఇది ఒకసారి దీనికి అంతా పట్టించేసేయాలి. ఇవన్నీ ఆనియన్ ఇట్లా అన్నీ ఫ్రై చేసినా కదా, ఎక్కువ ఉడకాలని ఏం లేదు. కొద్దిగా కలిపేసి కలిపేసినాక మీకు గ్రేవీ ఎంత కావాలో అంత చూసుకో. నేను చల్ల నీళ్ళు పోయానండి, వేడి నీళ్ళు పోస్తాను. వేడి నీళ్ళు చికెన్ మొత్తం అయిపోయిందండి. మీకు గ్రేవీ ఎంత కావాలో అంత తీసుకోండి. మంచిగా ఉడికిపోయింది. నైట్ నానబెట్టినా కదా. దించే ముందు అయిపోయింది.